వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి 27 నుంచి ఏపీ దశ దిశ మారబోతుంది అన్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పర్టికులర్గా వైజాగ్లో స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేయడానికి నరేంద్ర మోదీ గారు కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. సో ఈ వార్త గురించి ఒకసారి డీటెయిల్గా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలోనే ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే సార్, ఈ 7th అంటే మార్చి 7th శంకుస్థాపన కాబోతున్నట్టు తెలుస్తోంది. సో ఏంటి సార్ దాని అప్డేట్స్? అంటే ఈ ఆర్సెలార్ నిప్పాన్ బ్యాటరీస్ ఐడియా ఉండదు, వినే ఉంటారు పేరు. సో ఆ నిప్పాన్ వాళ్ళది మెయిన్ ఇది బేసు, లేకపోతే దానికి ఇది సిస్టమ్ కన్సర్న్ నాకు తెలియదు కానీ, సో ఆ నిప్పాన్ స్టీల్కి సంబంధించిన ఒక ఆర్సెలార్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి శంకుస్థాపన జరగబోతుంది. అది కూడా ఇక్కడ అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గరలో. అంటే ఆల్రెడీ నక్కపల్లి అనేది చంద్రబాబు నాయుడు గారు మొదట గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా దాన్ని ఒక ఇండస్ట్రియల్ సెజ్గా ప్రకటించారు. అక్కడ హెట్రో లాంటి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ కూడా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ అనకాపల్లికి తునికి మధ్యలో. తుని ఇప్పుడు అటు ఈస్ట్ గోదావరి, ఇటు పాయకరావుపేట ఉంటుంది, విశాఖ జిల్లా. విశాఖది ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయిపోయింది. అనకాపల్లి జిల్లా కేంద్రంగా తయారైంది. అయితే ఇక్కడ మరలా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో భారత్లో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కూటమి ప్రభుత్వాలే అని చెప్పి ఒకవైపు ఊదరగొడుతుంటే, అదంతా బీజేపీ ఆడుతున్న హైలీ డ్రామా అని చెప్పి కూడా ఇండియా కూటమి వాళ్ళు విమర్శిస్తున్నారు. కానీ ఇక్కడ మోదీ గారి నేతృత్వంలో 3.0 నడుస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ కూటమి ప్రభుత్వం ఉందో అక్కడక్కడ ఆయా రంగాలకు సంబంధించి ఏది అనువుగా ఉందో దాన్ని మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు ఒకసారి గమనిస్తే మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, అటు ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉందో అక్కడ మెల్లగా ఏదో ఒక దానికి సంబంధించి వాళ్ళు అలాగా డెవలపింగ్ సంబంధించిన వనరులు అలాగే వస్తున్నాయి. వాళ్ళు ఆ విధంగా ట్రై చేస్తూ తెచ్చుకుంటున్నారు ప్రాజెక్టులు కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నారో, సో టీడీపీతో పాటు జనసేన కూడా కలిసి ఉందో, బీజేపీ కూడా కలిసిందో, ప్రతిదీ కూడా స్పెషల్ స్టేటస్ ఒక్కటే ప్రకటించలేదు అంతే. స్పెషల్ ప్యాకేజ్ రూపంలో ప్రతిదీ ఇస్తున్నారు, సిఐడిఏకి అమౌంట్ ఇస్తున్నారు. అలాగే ఏది కావాలన్నా కూడా అది త్వరితగతిన పనులు అవుతున్నాయి. చూసారా కూటమిలో ఉండడం ఎంత బెనిఫిట్? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వైకాపా పార్టీకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టడం జరిగింది. రెండోది, బలమైన పార్టీగా బలమైన ప్రభుత్వంగా అవతరించింది. మూడోది, ఈ కూటమిలో ఉండే ఈ సపోర్టు వల్ల కేంద్రంలో కూడా రేపొద్దున భాజపా ప్రభుత్వం లేదా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ప్రభుత్వం ఏవైనా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. లైక్ ట్రిపుల్ తలాక్ కానీ, ఆర్టికల్ 370 రద్దు కానీ, లేదా రామ మందిర్ నిర్మాణం కానీ, ఏది తీసుకోండి ప్రతిదీ కూడా, సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ ఖగార్, ఒక్కొక్కటి ఎంత సక్సెస్ఫుల్గా అవుతున్నాయి కదా. 180 జిల్లాలు ఉండే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఈరోజు 7 జిల్లాలకు పరిమితం అయిపోయాయి. అవునా? నిన్న మొన్న దేవ్జీ లాంటి కీలకమైన వ్యక్తి కూడా లొంగిపోయారు. సో కూటమి వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వాలకే ఎక్కడి నుంచైనా ఫారిన్ కంట్రీస్ కొలాబరేషన్ ఏమైనా వస్తున్నా కూడా వాళ్ళు ఇక్కడ పెట్టండి. ఒరిస్సాలో కూడా కూటమి ప్రభుత్వమే. ఓకే, ఏ ప్రాంతంలో పెట్టండి, దీనికి అనువైన ఉన్నది, దానికి సముద్రం దగ్గరలో ఉంది, దీనికి రోడ్ మ్యాపింగ్ చాలా బాగుంది అని ప్రభుత్వం డిసైడ్ చేస్తూ ఉంది. దాని తద్వారా చంద్రబాబు నాయుడు గారు కూడా డెవలపింగ్కి మారుపేరు. ఆయన ప్రతిదీ కూడా పని రాక్షసుడు అంటారు ఆయన, అందరూ ఆయన. ఎంత వయసులో కూడా ఎంతసేపు ఏ కంపెనీ తీసుకొద్దాం, ఎలా డెవలప్ చేద్దాం, ఏది ఎస్టాబ్లిష్ చేద్దాం అనే ఆలోచన ఉంటాడు ఆయన. నిజంగా ఆయన ఆలోచన ఇంకోలాగా మారితే ఈ పాటికి జైళ్ళన్నీ కూడా ఫుల్ అయిపోవాలి. బట్ ఆయన థాట్లో లేట్ ఆయన. సో ఆల్రెడీ గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్, తర్వాత అదానీ గారిది ఒక డేటా సెంటర్ వస్తుంది, తర్వాత క్వాంటమ్ కంప్యూటర్స్, అంటే మేజర్ చెప్తున్నా ఇంకా చిన్న చితగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. చాలా మంది టెక్ దిగ్గజాలు, చాలా మంది సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన వాళ్ళు కూడా మెల్లమెల్లగా వైజాగ్ వైపు ఏమైనా వస్తే బాగుండు వెళ్ళిపోదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక సెకండరీ లెవెల్ బీపీఓస్తో పాటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి విశాఖపట్నంలో. ఆల్రెడీ సత్వా, రహేజా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా బిల్డింగ్స్ కట్టేసి రెడీ టు ఆక్యుపై, ప్లగ్ అండ్ ప్లే విధానం ద్వారా అపార్ట్మెంట్స్ కట్టేసి ఆఫీసుల కింద ఇచ్చేస్తున్నారు వాళ్ళు, రెడీ టు ఆక్యుపై లాగా. సో ఇన్ని అవుతుంటే ఇంకా చాలదన్నట్టు అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్కి దగ్గరలోనే, ఇప్పుడు విశాఖపట్నంకి అవుట్కట్స్ కోరమనపాలెం దగ్గర ఉంది స్టీల్ ప్లాంట్. అది దాటిన తర్వాత
మరికొంచెం దూరం వెళ్ళి ఎలమంచిలి ఇవన్నీ దాటాకే అనకాపల్లి దాటాకే ఎలమంచిలి ఇవన్నీ వస్తాయి. ఆ ఎలమంచిలి దగ్గరలోనే ఈ తునికి ముందే నక్కపల్లి అనే సెజ్ ఉంది. అక్కడ ఆల్రెడీ ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఫార్మా ఇండస్ట్రీస్ దగ్గరే ఇప్పుడు ఈ నిపాన్ స్టీల్ ఇండస్ట్రీస్ కూడా వస్తుంది. దాని వల్ల వస్తే సుమారుగా 1.36 లక్షల కోట్ల పెట్టుబడి అంట. స్టీల్ ఫ్యాక్టరీ అంటే చిన్న విషయం అండి. ఇది ఎప్పుడో నాకు తెలిసి ఉత్తరాంధ్ర అటు బోర్డర్లో శ్రీకాకుళం జిల్లా బోర్డర్ అటు ఒరిస్సా బోర్డర్లో రావాల్సింది అనుకున్నారు అప్పట్లో, పివి నరసింహ గారి టైంలో, నా చిన్నతనంలో. అది ఎందుకో అవ్వలేదు. అక్కడ కూడా గోపాలపట్నం ఏదో అంటారు ఆ ఏరియాని. అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ రావాల్సి వస్తే ఇంకోలా ఉండేదేమో, అది ఎందుకో సఫలీకృతం అవ్వలేదు. బట్ ఇప్పుడు ఇక్కడ అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గరలో ఈ స్టీల్ ఫ్యాక్టరీ రావడం, మోదీ గారు దానికి రేపు మార్చిలో వచ్చి శంకుస్థాపన చేయడం, ఇవన్నీ రాళ్ళకే పరిమితం కాదు. వీటిలో 20% సఫలీకృతమైన దాని పని జరుగుతున్న పనికి సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వందల మంది బతుకుతారు. ట్రాన్స్పోర్టు, ఇసుక, రాయి, మ్యాన్ పవర్, ఉద్యోగాలు ఎన్ని చూడండి. వాళ్ళకి రావడం కోసం సంబంధించి లాడ్జెస్, హోటల్స్ ఇన్ని బై డిఫాల్ట్ ఒకదానికి డెవలప్ అవుతుంటాయా లేదా? మోదీ గారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే ఇక్కడ ఆ వనరులు ఉన్నాయి. మన రాష్ట్రం కూడా తలుపులు తెరిచి ఉంచింది. రండి పెట్టుబడి పెట్టడానికి, ఇంతకు మించి అవకాశాలు లేవు. గడిచిన 1 year ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే 2024-25కి అలాగే 25 ఆల్మోస్ట్ 25-26 కూడా రేపు ఇంకొక నెల రోజులు అయిపోతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అత్యధిక పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్. ఓకే, మిగతావన్నీ ఈ దావోసు సభలు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, ఎంఓఎల్ చేసుకున్నారు, నిజంగా సఫలీకృతం అయ్యే లేదు. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 60 to 70% సఫలీకృతం అయిపోయాయి. పేపర్ వర్క్ కూడా అయిపోయింది. పని స్టార్ట్ అయ్యాయి, కొన్ని స్టార్ట్ అవ్వాల్సి ఉన్నాయి. రేపు మోదీ గారు ఇది శంకుస్థాపన చేస్తే ధీటుగా రెడీ అవబోతుంది. ఇంకోటి, ఇది ధీటుగా రెడీ అవుతుంది కాబట్టి వైజాగ్ స్టీల్ మూసేస్తారు, వైజాగ్ స్టీల్ మళ్ళీ ఇబ్బంది అని అనుకోవడం లేదు. ఆల్రెడీ వైజాగ్ స్టీల్ కి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో 15,000 కోట్లు శాంక్షన్ చేశారు. ఉద్యోగులు జీతభత్యాలన్నీ ఇప్పించారు. వాళ్ళు కూడా స్ట్రైక్ విరమించారు. మరలా ప్రొడక్షన్ అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. సో అంటే నేను అనేది ఏదో ఓదరగొట్టి చేసేయడమే కాదు, అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు కూడా అడిగితే అబ్బా ఇప్పుడు బాగానే అవుతుందిరా, నడుస్తుంది, అందరూ హ్యాపీగా ఏదో పనులు చేసుకుంటున్నాం, రెవెన్యూ జనరేట్ అవుతుంది, టర్న్ ఓవర్ అవుతుంది, బాగుందిరా అని మాట్లాడుకుంటున్నారు. చూసారు, అలా మాట్లాడుకుంటున్నారు అంటే స్థానికంగా ప్రజలు, మీకు కావాలంటే సర్వే చేసుకోండి, ఒకసారి వెళ్ళి మాట్లాడండి. నేను ఒకదానికి ఫేవర్ గా చెప్పడం కాదు, స్థానికంగా 2018-19లో జరిగిన డిఏ కూడా మొన్న ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా చనిపోయిన పెన్షనర్స్ కూడా అమౌంట్ పడిందంటే ఎంత హ్యాపీ అండి వాళ్ళు. 19-24 మధ్యలో ఒక్క రూపాయి కూడా ఎవరు చూడలేదే. ఇప్పుడు ఒక్కసారి ఆ అమౌంట్ వచ్చింది. 18-19 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లేకపోయినా అది ఇప్పుడు డిఏ రిలీజ్ చేశారు. ఆ ఎంతమంది ఆ ఏజ్డ్ పర్సన్స్ పెన్షనర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది పరిపాలన అంటే. ఓకే సార్, థ్యాంక్ యూ.